నమస్తే, నేను డాక్టర్ జయరామరెడ్డి, హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. నిన్న ఒక పేషెంట్ వచ్చాడండి, ఒక క్యాబ్ డ్రైవరు. సొంత కారు కొనుక్కున్నాడు, ఇదివరకు క్యాబ్ డ్రైవర్ చేసినాడు, సొంత కారు కొనుక్కున్నాడు. సో స్మోకింగ్ అలవాటు ఉంది, స్మోకింగ్ మానడానికి వచ్చాడు. దాదాపు 15 సంవత్సరాల నుంచి స్మోకింగ్ అలవాటు ఉంది. సో మరి ఇంత సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు ఎందుకు మానుకోవడానికి వచ్చావంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈయన సిగరెట్ తాగడం వల్ల ఆయన భార్యకు హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు జనరల్గా క్యాబ్ డ్రైవరు అంతంత మధ్యతరగతి ఫ్యామిలీకి చెందినవాడు, డబ్బులు కూడా లేవు. కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి అక్కడ దాదాపు 6 లక్షల రూపాయలు బిల్ అయిందండి. అక్కడ ఆమెకు హార్ట్ అటాక్, 2 స్టంట్లు వేశారు, కొంచెం ప్రాబ్లం ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. సో అక్కడ ఒక 6 lakhs రూపీస్ ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టాను కూడా డబ్బులు లేక కాస్త గోల్డ్ ఉంటే అమ్మి కారు చాలా ఇష్టపడి జీవనాధారమైన కారును కూడా అమ్మేసి భార్యను బతికించుకున్నాడు. కరెక్ట్. సో మంచి పద్ధతి ఇది. కానీ ఇప్పుడు ఆ సిగరెట్ అలవాటు ఎందుకు వచ్చింది అంటే, అక్కడ డాక్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఈమెకు భర్త తాగుతున్న సిగరెట్ ఆ ఇంట్లో తాగడం ఒకటి, ప్రధానంగా ఉదయం లేస్తూనే బాత్రూంలో వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు. సో బాత్రూంలో వెలిగించి సిగరెట్ వెలిగించడం వల్ల ఏమైంది, ఈ భార్య పిల్లలు అదే బాత్రూమ్ ఉపయోగించడం వల్ల ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడింది అనేది ప్రత్యక్ష నిదర్శనం ఈ ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్. ప్యాసివ్ స్మోకింగ్లో ఏమవుతుందంటే, ఈ తారు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఈ పేషెంట్ తాగి వదిలిపేసే పొగ కానీ ఇలా తాగుతూ మధ్యలో పెట్టే స్ట్రీమ్ స్మోక్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. దీన్ని పీల్చుకోవడం వల్ల ఆ బాత్రూమ్ ఉపయోగించే వ్యక్తులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎఫెక్ట్ వచ్చింది. ఈ ప్యాసివ్ స్మోకింగ్ అత్యంత డేంజర్. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్లో నికోటిన్ 0% ఉంటుంది. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తారు ఈ గుండె జబ్బులు, క్యాన్సరు, పారాలసిస్ లాంటి జబ్బులు వచ్చి రావడానికి ప్రత్యక్ష కారణమైన సిగరెట్ పొగలో ఉన్న తారు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు అమ్మోనియా కానీ, నైట్రోజమైన్స్ కానీ, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ 100% పైగానే ఎక్కువగా ఉంటాయి ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్, ఈ ప్యాసివ్ స్మోక్లో. సో మరి మీరు తాగే సిగరెట్ మీ ఆరోగ్యానికే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. సో కాబట్టి చాలా చక్కగా బ్రతికేసే జీవితం ఏమైంది, ఈరోజు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇలాగే సిగరెట్లు మానకులేడు, బానిస అయిపోయాయి. కాబట్టి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చాము, కంట్రోల్ అవుతాడు, సెట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని సిగరెట్ లాంటి వ్యసనాలు మీరు బానిస అయితే మా క్లినిక్లో కౌన్సిలింగ్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. గత 35 సంవత్సరాలుగా మేము హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నేను ఒక డాక్టర్ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.